ఇన్నాళ్లకు చైనా మనకు కాస్త దగ్గరవుతుందేమోనని అనుకుంటున్న సమయంలో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి విషయానికి మన దేశంతో కయ్యానికి కాలు దువ్వే డ్రాగన్ సరిహద్దులో చేపడుతున్న ఈ అతిపెద్ద నిర్మాణంతో మన దేశానికి ఒక తాజా సవాల్కు విసిరింది. మరి డ్రాగన్ ఈ ప్రాజెక్టును వ్యూహాత్మకంగానే మన దేశానికి నష్టం కలగాలని నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్టుతో భారత్కు భారీ నష్టం జరుగుతుందే అన్న ప్రశ్నలు తమ పరిధిని పెంచుకుంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన దృశ్యాలను చైనా తొలిసారిగా బహిర్గతం చేయడంతో ఇప్పుడు ఈ అంశం మన దేశంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ఈ నెల 19న చైనా ప్రధాని లీ కియాంగ్ శంకుస్థాపన చేశారు. మన కరెన్సీలో అయితే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ ప్రాజెక్టుపై మన దేశంలో మొదటి నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల మనకు నీటి పరంగా నష్టం జరిగే అవకాశం ఉందని, ఇరు దేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక నీటి పంపిణీ వ్యవస్థ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి మొదటి నుంచి ఈ నిర్మాణంపై మన దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. హిమాలయ పర్వతాలలో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వంపు తిరిగే నదీ గమనంలో చైనా ఈ డ్యాంను నిర్మిస్తోంది. బ్రహ్మపుత్ర నదిలో నీటి ప్రవాహం, దాని వాటా గురించి భారత్, బంగ్లాదేశ్ల ఆందోళనలు ఇలా ఉండగా, ఈ ప్రాజెక్టు విషయంలో పర్యావరణవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన టిబెటియన్ పీఠభూమిలో ఇలాంటి భారీ ప్రాజెక్టులను నిర్మిస్తే పర్యావరణ పరంగా కోలుకోలేని మార్పులు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రాంతంలో భూకంపాలు సంభవించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కారణంగా అరుణాచల్తో పాటు అస్సాం రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళనలను భారత్ వ్యక్తం చేస్తోంది. ఒకవేళ రెండు దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే చైనా ఈ డ్యాం నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని పలు భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని వాటర్ బాంబ్ గా అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగున ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు ఇప్పటికే భారత్ సూచించింది. ఇటీవలే చైనాలో పర్యటించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగీతో ఈ అంశంపైన కూడా చర్చించారు. ఇరు దేశాలు సరిహద్దు నదుల జలాల డేటాను పంచుకోవడంతో పాటు పరస్పరం సహకరించుకోవాలని వారు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కారణంగా భారత్, బంగ్లాదేశ్ పై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చైనా చెబుతోంది. భారత్లోను బ్రహ్మపుత్ర నదీ ప్రవాహంపై ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా చెబుతోంది. బ్రహ్మపుత్ర నదిలో మనకు కావలసిన నీరు అందుబాటులో ఉందని, చైనా ఉద్దేశపూర్వకంగా నీటిని విడుదల చేస్తేనే మనకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. అయితే దీని పరిమాణం గురించి ఇప్పుడు చైనా వెల్లడించడంతో ఇది 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు పెద్దదిగా ఉందని నిపుణులు అంటున్నారు. టిబెట్లోని నైన్చి నగరంలో భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చైనా చేపడుతోంది. దీని ద్వారా ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగబోతోంది. గతంలో చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన 3 గోర్జెస్ డ్యాం కంటే 3 రెట్లు మరింత పెద్దదిగా ఉండబోతోంది. ఇదిలా ఉండగా బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుతో ఇప్పటికిప్పుడు మన దేశానికి ఎలాంటి ఇబ్బంది లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. బ్రహ్మపుత్ర నది భారత్లో ప్రవహించే కొద్దీ విస్తరిస్తుందే కానీ కుచించుకుపోదు. ఈ నదిలోని మొత్తం ప్రవాహంలో చైనా నుంచి కేవలం 30 నుంచి 50% జలాలే వస్తాయి. వీటిలో చాలా వరకు మంచు కరగడంతో పాటు టిబెట్లోని పరిమిత వర్షాల వల్ల లభిస్తాయి. ఇక మిగిలిన 65% నుంచి 70% నీరు భారత్ నుంచి ప్రవహిస్తున్నప్పుడే లభిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయాల్లో రుతుపవనాల వల్ల కురిసే వర్షాల వల్లే ఈ నీరు వస్తోంది అని సీఎం శర్మ వెల్లడించారు. పహల్గాం ఘటన తర్వాత మనం పాకిస్తాన్ కు సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో ఆ దేశపు నేతలు పలు వ్యాఖ్యలు చేశారు. భారత చర్యలతో సింధు జలాలు నిలిపివేస్తే రక్తాలు ఏరులై పారుతాయని, మన దేశానికి ప్రవహించే మరో 6 నదులను తమ వైపు తిప్పుకుంటామని బెదిరించడం చేశారు. అంతేకాదు తమ దేశానికి భారత్ సింధు జలాలను రాకుండా చేస్తే తమకు ఆల్ వెదర్ మిత్ర దేశమైనటువంటి చైనా బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మించి అడ్డుకుంటుందని కౌంటర్ ఇచ్చింది. అయితే చైనా అక్కడ డ్యాం నిర్మించడం ద్వారా మనకు పెద్దగా నష్టమేమీ జరగబోదని అంటున్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ. కానీ చైనా నిర్మించే భారీ డ్యాం పై మరో రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని ఒక జల బాంబుగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈశాన్య రాష్ట్రాల ప్రజల మనుగడకు ప్రమాదకరమని చెప్పారు. చైనాను మనం నమ్మలేమని, వారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదని పెమా ఖండు ఆవేదన వ్యక్తం చేశారు. చైనా సైనిక ముప్పును పక్కన పెడితే ఈ డ్యాం నిర్మాణం అంతకంటే చాలా పెద్ద సమస్యగా అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇది గిరిజనులకు, ప్రజల జీవనోపాధికి ముప్పును కలిగిస్తుందని పేర్కొన్నారు. డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేస్తే మన సీయింగ్ ప్రాంతం మొత్తం నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం పట్ల నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుండడం భారత్ తో పాటు బంగ్లాదేశ్ పై కూడా ప్రభావం పడనుందని అంటున్నారు. నీటి ఒప్పందాలను ఉల్లంఘించి డ్రాగన్ చేస్తున్న ఈ డ్యాం నిర్మాణం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ చైనా వెనక్కి తగ్గడం లేదు. తాజా పరిణామాలు చూస్తుంటే భారత్ ను ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని చైనా కంకణం కట్టుకుంటున్నట్లుగా సమాచారం. విస్తరణ వాదంలో భాగంగా అందరినీ తన గుప్పెట్లో ఉంచుకోవాలనుకుంటున్న చైనాకు భారతదేశం కొరకరాని కొయ్యగా మారింది. తన మాటలు వినని దేశాన్ని నయానో భయానో లొంగ తీసుకోవడానికి అది చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ డ్యాం శంకుస్థాపన కార్యక్రమానికి చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరయ్యారంటే డ్రాగన్ దీనికి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. 2023 డిసెంబర్లోనే ఈ ప్రాజెక్టును ఆమోదించిన చైనా తాజాగా శంకుస్థాపన చేసింది. కర్బన తటస్థ లక్ష్యాలను సాధించడం కోసమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టినట్లుగా చైనా చెబుతున్నప్పటికీ టిబెట్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ఆ ప్రాంతంలో తమ పట్టు నిలుపుకోవాలని డ్రాగన్ భావిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రేపెప్పుడైనా భారత ఉద్రిక్తతలు, యుద్ధం తరహా పరిస్థితులు తలెత్తితే ఈ డ్యాం ను పేల్చేసి ఆకస్మిక వరదలకు భారత్ కు నష్టం చేయడం చైనా కుటిల యుక్తి అని అభిప్రాయపడుతున్నారు. అయితే తాజాగా భారతదేశంతో చైనా స్నేహహస్తం చేస్తోంది. ఇటు చేయి కలుపుతూనే ప్లాన్ బి అమలు చేసే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే చైనా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సిపెక్ రోడ్ భారత సరిహద్దులోని పిఓకే ప్రాంతం నుంచి వెళ్తోంది. సిపెక్ నిర్మాణాన్ని భారత్ ఎప్పటికీ అంగీకరించలేదు. పోనీ ఈ విషయంలో భారత్ ను పాకిస్తాన్ ధీటుగా అడ్డుకుంటుందా అంటే అది కనిపించడం లేదు. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను కంట్రోల్ చేసి తమ ఇంజనీర్లను కాపాడుకోవడంలోనూ పాకిస్తాన్ విఫలమవుతోంది. అందుకే చైనా ఇటు నుంచి నరుక్కుంటూ వస్తోంది. మనల్ని బెదిరించడానికి ఈ భారీ డ్యాం నిర్మాణాన్ని మొదలుపెట్టింది చైనా. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే చైనాలోని యాంగ్సే నదిపై ఉన్న రికార్డ్ సృష్టించిన 3 గోర్జెస్ డ్యాం కంటే అధిక విద్యుత్తును ఉత్పత్తి చేయగలదని చైనా అధికారులు అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ఎగువ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టుల కారణంగా దిగువన ఉన్న ప్రాంతాలకు నీరు లేకుండా చేసి హాని కలిగించవచ్చని చైనాకు భారత్ విజ్ఞప్తి చేసింది. అయితే దానికి స్పందించిన చైనా భారత ప్రయోజనాలను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టు కారణంగా దిగువన ఉన్న దేశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా బ్రహ్మపుత్ర నదికి దిగువన ఉన్న దేశాలతో ఎప్పటికప్పుడు సంభాషణను కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. మరో నెలలో ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో ఈ పరిణామాలు ఏ మలుపులు తిరుగుతాయన్నది ఉత్కంఠ రేపుతోంది.